సీత గారిని అవమానించింది ఎవరు? అసలు ఎవరు సీత గారిని అవమానించారు? రాముడా ప్రవీణన్న? మీకు గ్రంథ పరిజ్ఞానం లేక ప్రవీణన్న ట్రోల్ చేస్తారా? సరే, మీ అందరికి ఇంకొక దిమ్మ తిరిగిపోయేటువంటి ఇస్తాను. ఇప్పుడు ఇది నేను చదవటం కాదు, దీని గురించి ఒక ఆయన రాశారు. ఆయన ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాస్తూ ఏం చెప్పారో కూడా మనం చూద్దాం. ఏమండి చూడండి, మీకు ఈ వెబ్సైట్ లింక్స్ కూడా నేను కింద ఇస్తాను. ఇందులో ఏంటంటే అంబేద్కర్ గారు రాసినటువంటి పుస్తకాలన్నీ మీకు దొరుకుతాయి. ఒకటి వెలివాడ, ఇంకొకటి ద అంబేద్కర్ టుడే అని. సో రెండిట్లో కూడా ఒకటే బుక్ నేను తీసుకున్నాను, ద రిడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ బై అంబేద్కర్. ఓకేనండి, ఇది అంబేద్కర్ టుడే లోనిది, ఇది వెలివాడలోది, ద రిడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ బై బాబా సాహెబ్ అంబేద్కర్. సో ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ఇదంతా మనం చదువుకుంటూ వెళ్ళలేదు కాబట్టి నేను కరెక్ట్ గా పాయింట్ తీసుకొచ్చేస్తాను. చూడండి, ఈయన రాస్తూ ఈవెన్ వెన్ ద coronation was over, not go himself but he sent హనుమా. అంబేద్కర్ గారు రాస్తూ ఇక్కడ యుద్ధం ముగిసిన తర్వాత కూడా రాముడు స్వయంగా సీత దగ్గరికి వెళ్ళలేదు, హనుమంతుని పంపించారు. ఇక్కడ ఇదంతా మీరు చదివితే ఏముంటదంటే, యుద్ధం గెలిచిన తర్వాత కూడా రాముడు వెళ్ళలేదు, హనుమంతుని పంపించారు. పంపించిన తర్వాత కూడా సీతే నేను రాముడిని చూడాలనుకుంటున్నటువంటి ఆశను వ్యక్తం చేసినప్పుడు రావణుడి దగ్గర దాదాపు 10 నెలలు